మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లా అక్కెన్నపేట మండలం కేశ్ నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని లచ్చన్న నాయక్ తండాలో అయితే మానవత్వం మంట కలిసే ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం ఒక నవజాత శిశువును, అంటే అప్పుడే పుట్టినటువంటి ప్రపంచాన్ని కూడా ఇంకా కళ్ళు తెరిచి చూడలేని ఒక నవజాత శిశువునైతే విజువల్స్‌లో చూస్తున్నటువంటి ఇదే వాగులోనైతే పడివేయడం జరిగింది. అసలు ఎవరు పడేశారనేది కూడా ఇంకా ఆ విషయం అయితే ఇంకా బయటికి రాలేదు. ఈ విషయం అయితే ఆలస్యంగా కూడా బయటికొచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ వాగులో ఎవరు అక్కడ ఉన్నటువంటి వాగులో పడేసిన తర్వాత ఆ బొడ్డు కూడా ఆ నవజాత శిశువు యొక్క బొడ్డు కూడా కొయ్యకపోవడం, వాగులో పడివేసిన తర్వాత ఆ నవజాత శిశువు మగ శిశువుగా కూడా పోలీసులైతే గుర్తించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమీప గ్రామస్తులు గాని, రైతులు గాని ఆ వాగులో వెళ్తున్న సమయంలో, అటు ఆ వ్యవసాయ బావులకు వెళ్తున్న సమయంలో కూడా ఆ శిశువు యొక్క మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి అక్కెన్నపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా అక్కెన్నపేటకు సంబంధించినటువంటి ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ అయితే ఇక్కడికి ఆ సంఘటన స్థలానికి చేరుకుని ఒక డెడ్ బాడీ హుస్నాబాద్ నుంచి వెళ్ళి డాక్టర్లను రప్పించి ఆ డెడ్ బాడీ పాప ఇది శిశువు యొక్క మృతదేహాన్ని ఏదైతే ఉందో అక్కడికి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అసలు ఒక చిన్న నవజాత శిశువు అప్పుడే పుట్టినటువంటి బొడ్డు కూడా కోయినటువంటి పొత్తిళ్లలోనే ఆ యొక్క ప్రాణాన్ని తీసేయడం అనేది కూడా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అక్కెన్నపేట మండలంలో ఈ విషయం అయితే చోటు చేసుకుంది. అప్పుడే పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే కూడా ఎస్ఐ ప్రశాంత్ తక్షణం స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి హుస్నాబాద్ డాక్టర్లను రప్పించి మరి యొక్క నవజాత శిశువు యొక్క బాడీని ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అయితే చేసినట్టు అనేది తెలుస్తుంది. అంటే ఎవరు చేశారంటే ఇది ఇల్లీగల్ ఇష్యూయా, లేకపోతే ఒక 9 నెలలు మోసిన తర్వాత బిడ్డను ఈ యొక్క వాగులో పడివేయడం అనేది కూడా ఒక దారుణ ఘటనగా కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. అసలు ఈ ఘటన ఎప్పుడు ఎప్పుడు ఆ బాడీని ఎప్పుడు పడేశారు, అసలు ఎవరు ఆ బాడీని ఎక్కడ పడేశారనేది మాత్రం పోలీసులు అయితే మాత్రం విచారణ అయితే చేపట్టడం జరిగింది. అంటే ఎంత దారుణమైన విషయం అంటే ఒక మగ శిశువు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మనం చాలా వరకు వార్తల్లో చూస్తుంటాం. అంటే ఆడ శిశువు పుట్టగానే పడేస్తూ ఉంటారు. అంటే ఆడపిల్ల పుట్టిందని కూడా చాలా మంది కవర్లలో కట్టంటే కొన్ని రోజుల క్రితం కూడా మనం సిద్దిపేట దుద్దిడ టోల్ గేట్ వద్ద కూడా మనము కొన్ని ఘటనలను చూసాం. అంటే ఒక ఆడపిల్లలు పుట్టగానే కూడా కవర్లో పడేసి చెట్లలో పడేసిన వార్త కూడా మనం కవర్ చేయడం. ఒక శిశువు పుట్టిన తర్వాత అంటే ప్రపంచాన్ని చూడక ముందే కూడా ఆ శిశువును బొడ్డు కోయకుండా కూడా ఇదే వాగులో పడివేసిన ఘటన మాత్రము ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో మాత్రం ఒక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అంటే తక్షణం పోలీసులు కూడా స్పందించడం జరిగింది. అంటే ఈ విషయం సీరియస్గా కూడా పోలీసులు తీసుకుని అసలు ఈ యొక్క బాడీని ఇక్కడ ఎవరు పడేశారో, ఇది లీగలా లేకుంటే ఇల్లీగలా ఏంటనేది కూడా పోలీసుల విచారణలో మాత్రం తేలాల్సి ఉంది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే ఒక పుట్టిన బాబు అసలు చనిపోయాక పడివేశారా లేక ప్రాణం ఉండగానే ఈ వాగులో పడివేశారా అనేది మాత్రము పోలీసుల విచారణలో అయితే మరికొద్ది రోజుల్లో మాత్రము తెలుస్తుంది. పోలీసులు అయితే దీన్ని కేసు నమోదు చేసుకుని విచారణ అయితే చేపట్టడం జరిగి ఏదేమైనా చూసుకున్నా కూడా ఒక చిన్న బాబు ఒక నవజాత శిశువును పొత్తిళ్లలోనే ప్రాణాలు తీసి పడేశారా లేకుంటే ప్రాణాలు ఉండగానే పడేశారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.